పరశురామ్ అన్న, ఎట్లా వాడినావు చెప్పన్న, అప్సైట్ ఎట్లా వాడడం జరిగింది? అప్సైట్ ఐటీ అనేది మీరు చెప్పిన కాంచాలి అయితే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ షాంపుల్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ దీన్ని యూజ్ చేసినప్పుడు షాంపుల్ తీసుకోవాలంటే అప్పుడు చెట్టు అంతా మూడు వారినట్టు పూత లేదు, పూత అంతా మాడిపోయింది. ఓకే. అయితే అందులో ఏం చేసినా అంటే కొన్ని మనం వేరే పురుగు మందు ఆ పూత రాలకుండా పురుగు మందులో కలిపి కొట్టడం జరిగింది ఫస్ట్ టైప్ లా. మళ్ళీ అందులో ఏమైందంటే 2020 నానబెట్టి డ్రిప్ వేసి అందులో 160 ml ఎకరానికి అని అందులో వేసడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ నేను డబ్బా తీసుకుని మీ దగ్గర డబ్బా తీసుకున్నా కదా, డబ్బా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ 160 ml వేసి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చూడడం జరిగింది. 2 సార్లు అయిపోయింది. మీదికెళ్ళి కూడా మళ్ళీ ఈ వైరస్ రాకుండా ఏదైతే మనం టాప్ గన్ కానీ అందులో కూడా వేయడం జరిగింది. ఏంటి ఇది ట్యాంక్ 5 ml వేసి కొట్టిన పూత మస్తు ఆగింది, కాయ కూడా మంచిగా పడ్డది. పూత మంచిగా ఆగింది, కాత మంచిగా పడ్డది, సూపర్ వచ్చింది. ఇప్పుడు ఇది 3వ ఖాత కానీ కాయ మస్తు పడ్డది. ఖాత అయితే బాగా వచ్చింది, ఖాత ఉన్నది. ఇంకా పూత కూడా మళ్ళీ రన్నింగ్ పూత కూడా ఉన్నది, రన్నింగ్ పూత కూడా ఉన్నది. ఇట్లా ఇది అంతకుముందు ఏంటంటే కాయ ఉన్నప్పుడు ఈ పూత అంతా రాలిపోయి అంతా ఇట్లా ఏదో ఉండే, కాయ ఉన్నప్పుడు ఉండకపోతుండే. కాయ ఉంటే పూత రాలిపోయేదా? పూత రాలిపోయేది అంత వేరే ఉండే. కాత ఉండగా కూడా పూత ఆగింది, కాత ఉండగా పూత ఉన్నది, ఇంకా పిందెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇవన్నీ పిందెలే. ఇట్లా ఇవి చిన్న ఇవి తెంపం ఇప్పుడు, అంటే ఓన్లీ పెద్ద తెంపుతాను. ఇవి తెంపుడు ఉండవు, ఇవి ఇంకా పెరుగుతాయి. ఇది కూడా ఇంకా పెరుగుతాయి. ఇవన్నీ పింద, ఇది పింద. ఇట్లా పింద ఉన్నది, పూత ఉన్నది, ఖాతా ఉన్నది. సంతోషం సంతోషం. అప్సా అయితే పని చేసింది బాగా. అప్సా ఐటీ అనేది 100% ఈ టైంలో అయితే మనకు బాగా సపోర్ట్ అయింది. సపోర్ట్ అంటే మంచి, ఇక నాకు మీరు కలిసింది మంచి లక్ అయిపోయింది అనుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఖాతా కూడా మస్తు ఉన్నది, కొత్త చెట్టు కూడా ఇట్లా కాయలే. ఇప్పుడు ఇది 3వ ఖాత, ఇది మంచి అంటే 3వ ఖాత అంటే ఫస్ట్ ఖాత కానీ ఎక్కువ ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఓకే. ఖాత అయితే బాగా వచ్చింది. ఓకే, ఫుల్ ఖాతా ఉన్నాయి. కానీ ఇక అదే అప్సా ఐటీ నువ్వు వచ్చినావు, ఇక దానికి వేరే అయిపోయింది ఖాత. సంతోషం. ఓకే అన్న. అప్సా ఐటీ అందరు రైతులు వాడుకోవచ్చు అంటారు. అప్సా అంటే 100% ఇక వాడుకోవచ్చు. అంటే వాస్తవానికి అందరు తెలుసు కావచ్చు కానీ ఎవరు చెప్పరు, వాస్తవానికి చెప్తలేరు ఎవరు. అంటే దీని గురించి వీడికి వచ్చినాకే తెలుస్తుంది, అందరు వాడతారు కానీ చెప్తలేరు. వాడుకుంటారు అని అది పాత మంది అంటారు కానీ చూస్తే అది పాతే అంటారు కానీ వాస్తవానికి తెలియదు. మరి మాకే తెలియదు, మీరు అచ్చుట్లా మాకు తెలిసింది. సంతోషం. ఓకే అన్న, మంచిగా పని.